బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమాలపై వాళ్ళు వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్. వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా పవనే తన సినిమాలపై అప్డేట్ ఇచ్చారు. ఏది ఎప్పుడొస్తుంది క్లారిటీ ఇచ్చారు. కానీ అందులోనే చిన్న మెలిక పెట్టారు. దాంతో ఫ్యాన్స్కు మళ్ళీ కంగారు తప్పట్లేదు. మరి ఏంటా మెలిక? ఇంతకీ పవన్ ఏం చెప్పారో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. పవన్ కళ్యాణ్తో సినిమా అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఆయనున్న బిజీకి సినిమా అసలు ఎప్పుడొస్తుందో క్లారిటీ ఉండదు. దర్శక నిర్మాతలు కూడా ఆయన వచ్చినప్పుడే షూట్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు. బిజీగా ఉన్నా ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేస్తా అంటూ మాటిచ్చారు జనసేనాని. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీ. కానీ అభిమానులు కదా, అంత ఈజీగా వదులుకోలేరు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా అరుస్తూ గోల పెడుతూ తమ ప్రేమను చూపిస్తున్నారు. తాజాగా దీనిపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్. అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుంటే అవి తనకు బెదిరింపుల్లా వినిపిస్తున్నాయంటూ నవ్వుకుంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. తాజాగా మీడియాతో ముచ్చటించిన పవన్ అల్లు అర్జున్ అరెస్టు విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏపీ రాజకీయాలు, తన సినిమాల వరకు అన్నీ మాట్లాడారు. అందులో తన 3 సినిమాలపై కుండబద్దలు కొట్టేశారు. తనిచ్చిన డేట్స్ ని దర్శక నిర్మాతలే వాడుకోలేదంటూ చెప్పుకొచ్చారు పవన్. తను కాల్ షీట్స్ ఇచ్చే సమయంలో ఉస్తాద్ స్క్రిప్ట్ పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. అలాగే వీరమల్లు మరో 8 రోజుల షూట్ మిగిలిందని, ఓజీ కూడా త్వరలోనే అయిపోతుందని తెలిపారు. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తానని మాటిచ్చారు పవన్. ఈ లెక్కన 2025లో పవన్ నుంచి 2 సినిమాలైతే ఖచ్చితంగా ఊహించొచ్చు. చంపేయ్, నరికేయ్, రక్తం ఏరులై పారాల్సిందే, ముక్కలు ముక్కలుగా పేలిపోవాల్సిందే. ఆగండి, ఏంటి హింస, ఎందుకింత వైలెన్స్ అనుకుంటున్నారా? దీనికి కారణం మేం కాదండి బాబు, మన దర్శకులే. ఈ మధ్య ఎక్కువగా వైలెన్స్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అందుకే వాళ్ళ అడుగులు అటువైపే వెళ్తున్నాయి. మన సినిమాలకి ఈ పాట పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే వైలెన్స్ లో ఫ్యాషన్లా ఫీల్ అవుతున్నారు. మరి ముఖ్యంగా దర్శకులు కూడా ఎక్కువగా హింస కథల వైపే అడుగులేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఓకే, కానీ వైలెన్స్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్య అలాంటి సినిమాలే కాసులు కురిపిస్తున్నాయి కూడా. కొన్నేళ్లుగా మితిమీరిన హింస మన సినిమాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. బోయపాటి అఖండ, స్కంద లాంటి సినిమాల్లో రక్తం ఏరులై పారింది. ఇక సందీప్ వంగ యానిమల్ గురించి ఏం చెప్పాలి? ఇంటర్వల్ సీక్వెన్స్లోనే 100 మందిని చంపేస్తాడు హీరో. సలార్లోనూ వైలెన్స్ మామూలుగా ఉండదు. పైగా ప్రభాస్ కటౌట్కు ఎంతమందిని చంపినా ఆడియన్స్ చూస్తున్నారు. ఈ మధ్య హిందీలో వచ్చిన కిల్ సినిమాలో హీరోకు చంపడమే పని. కథ కూడా అలాగే ఉంటుందనుకోండి. తాజాగా ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ సినిమా మార్కోలోనూ ఉన్నది మితిమీరిన హింసే. కానీ బొమ్మ బ్లాక్ బస్టర్. నాని నటిస్తున్న హిట్ 3, పారడైజ్, చిరంజీవి శ్రీకాంతోదిల ప్రాజెక్ట్, అఖండ 2 లాంటి సినిమాల్లోనూ వైలెన్స్ లెక్కకు మించే ఉండబోతోంది. కలిసుంటే కలదుసుకమంటారు కదా, ఇప్పుడు మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారు. సంక్రాంతికి పోటీ పడుతున్నా బయట మాత్రం అంతా ఒక్కటే అంటున్నారు. కలిసికట్టుగా సినిమాలు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు అంతా కలిసి ముందుకు వెళ్తున్నారు. మరి మనోళ్ళ కలిసుందాం రా సినిమా ఓసారి చూద్దామా? చూస్తూ ఉండగానే సంక్రాంతి సమీపిస్తోంది. అందుకే ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు మన హీరోలు. అందులో అందరికంటే ముందొస్తున్నారు రామ్ చరణ్. జనవరి 10న విడుదల కానుంది గేమ్ చేంజర్. జనవరి 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల కానున్నాయి. ఈ 3 సినిమాలకు వారధిగా మారుతున్నారు బాలకృష్ణ. బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు అన్స్టాపబుల్ షో కూడా చేస్తున్నారు. ఆహాలో వస్తున్న ఈ షోకి అద్భుతమైన స్పందనొస్తోంది. ఈ షోకి సంక్రాంతి హీరోలను గెస్టులుగా తీసుకొస్తున్నారు బాలయ్య. ఇప్పటికే వెంకటేష్ వచ్చిన ఎపిసోడ్ బాగా పేలింది. సినిమా ప్రమోషన్తో పాటు పర్సనల్ విషయాలను బానే పంచుకున్నారు వెంకీ. అన్స్టాపబుల్లో సొంత సినిమా ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు బాలయ్య. డాకు మహారాజ్ టీం ఈ షోకొచ్చారు. అలానే రామ్ చరణ్ ఈ టాక్ షోకొస్తున్నారు. హీరో ఒక్కడే కాదు, గేమ్ చేంజర్ టీం అంతా ఈ షోకి రానున్నారు. మొత్తానికి బాలయ్య తన డాకు మహారాజ్తో పాటు మిగిలిన 2 సినిమాలను కూడా తన షోలో ప్రమోట్ చేస్తున్నారు. సీనియర్ హీరోలతో సినిమాల కోసం కథలు రాయడం ఈజీయే, కానీ వాళ్లకు జోడీ వెతకడం మాత్రం దర్శకులకు తలకు మించిన భారమే. తప్పక తమ కంటే వయసులో సగమున్న వాళ్లతోనే నటిస్తున్నారు హీరోలు.
కొన్నిసార్లు విమర్శలు వస్తున్నా ఆప్షన్ లేకుండా పోతోంది వాళ్లకు. తాజాగా అలాంటి కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓసారి వాళ్ళపై లుక్కేద్దామా? 60+ హీరోలకి హీరోయిన్లు దొరకడం కష్టమే. కానీ కుర్ర హీరోయిన్లతో కూడా అత్తిరిపోయే కెమిస్ట్రీ పండిస్తున్నారు సీనియర్లు. కావాలంటే వెంకీ మామని తీసుకోండి. సంక్రాంతికొస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్తో గోదారి గట్టు మీద పాటలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ అద్దిరిపోయేలా పండించారు. అలాగే మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు వెంకీ. బాలయ్య సైతం కొన్నాళ్లుగా యంగ్ బ్యూటీస్తోనే జోడీ కడుతున్నారు. ప్రస్తుతం డాకు మహారాజ్లో అఖండ ఫేమ్ ప్రజ్ఞా జైస్వాల్తో పాటుగా శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా లాంటి హీరోయిన్స్తో నటిస్తున్నారు. అందులో ఊర్వశితో అదిరిపోయే సాంగ్ కూడా ఒకటుంది. గతేడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ అంటూ రఫ్ఫాడించేశారు ఊర్వశి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరలో త్రిషాతో నటిస్తున్నారు. త్రిష సీనియర్ అయిన వయసులో చిరు కంటే చాలా చిన్నది. నాగార్జున ఆ మధ్య నాసామి రంగాలో ఆషికా రంగనాథ్తో రొమాన్స్ చేశారు. రవితేజ ప్రతి సినిమాలో కూడా యంగ్ హీరోయిన్లతోనే జోడీ కడుతున్నారు. తాజాగా మాస్ జాతరలో శ్రీలీలతో రెండవసారి నటిస్తున్నారు. మొత్తానికి సీనియర్ హీరోలకి మరొక ఆప్షన్ లేకుండా పోతోంది. కొత్త ఏడాది వస్తోంది కదా, అందుకే మన హీరోలంతా షూటింగ్స్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాలను హ్యాండిల్ చేస్తున్నారు. రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ పొంగల్ సినిమాల ప్రమోషన్ చూసుకుంటున్నారు. అయినా ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా అందరి షూటింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దామా? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన లేకపోయినా ఓజీ హరిహర వీరమల్లు షూట్స్ మాత్రం ఆగట్లేదు. ప్రస్తుతం మంగళగిరిలో ఓజీ షూట్ జరుగుతోంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, షూటింగ్ శంషాబాద్లో జరుగుతుంది. రజనీకాంత్ కూలీ షూట్ ఆర్ఎఫ్సీలో కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా జరుగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా హీరోలంతా చిన్న బ్రేక్ తీసుకున్నారు. మాక్సిమం షూటింగ్స్ అన్ని January 3 నుంచే స్టార్ట్ కానున్నాయి. ప్రభాస్, రాజాసాబ్, ఫౌజీ కొత్త స్కెడ్యూల్స్ January 3 నుంచి జరగనున్నాయి. ఇక అఖండ 2 కొత్త స్కెడ్యూల్ ఆర్ఎఫ్సీలో January 3 నుంచి స్టార్ట్ కానుంది. రవితేజ, భానుభోగవరపు మాస్ జాతర న్యూ స్కెడ్యూల్ January 3 నుంచి షురు కానుంది. నాని హిట్ 3 కొత్త స్కెడ్యూల్ January 3 నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనుంది. ఇక చిరంజీవి విశ్వంభర షూటింగ్ January 28 నుంచి ప్లాన్ చేస్తున్నారు. అక్కడే ఓ పాట చిత్రీకరించనున్నారు మేకర్స్. ఇవి కాకుండా కొత్త సినిమాల స్కెడ్యూల్స్ అన్నీ కూడా January 1st వీక్లోనే స్టార్ట్ కానున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ కాకుండా ఈ మధ్య కొత్తగా మాస్ బీట్ ఒకటి బాగా వినిపిస్తోంది. ఆయన ఇలా పాట కొట్టాడంటే చాలు యూట్యూబ్లో అలా ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది. చిన్న సినిమాలతో మొదలుపెట్టినా మెల్లగా పెద్ద సినిమాల వైపు అతడి అడుగులైతే పడుతున్నాయి. మరి ఎవరా మ్యూజిక్ డైరెక్టర్? భీమ్స్ ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా మాస్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ లా మారిపోతున్నారు ఈయన. అయితే దేవిశ్రీ ప్రసాద్ లేదంటే థమన్ మ్యూజిక్ కు బాగా అలవాటు పడిపోయిన మన ఆడియన్స్ కు మంచి మాస్ బీట్స్ ఇస్తున్నారు భీమ్స్. ప్రస్తుతం ట్రెండింగ్ సాంగ్స్ లో చాలా వరకు ఈయన ట్యూన్ చేసినవే. బలగం, మ్యాడ్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో మరింత క్రేజ్ వచ్చింది ఈయనకు. సంక్రాంతికి వస్తున్నాంలో భీమ్స్ ట్యూన్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన పొంగల్ సాంగ్ దుమ్ము దులిపేస్తోంది. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్, మాస్ జాతర, డెకాయిట్, టైసన్ నాయుడు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు భీమ్స్. మొత్తానికి మెల్లమెల్లగా తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు ఈ మాస్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.